వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ అన్నమాట. వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఏంటి ఈ ప్రోగ్రామ్, ఎందుకోసం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి మిషన్ అరుణ్ హిమవీర్ అన్నమాట. మిషన్ అరుణ్ హిమవీర్ అనేటువంటి పేరుతో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క సీఎం ప్రేమా ఖండు గారు ఒక ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది, మిషన్ అరుణ్ హిమవీర్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎందుకు కూడా మనం తెలుసుకోవాలి. సో ఈ యొక్క ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేస్తున్నారంటే అక్కడ సీఎంగా ఉన్నటువంటి ప్రేమా ఖండు గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే ఈ చేసినటువంటి ఇనిషియేటివ్ వల్ల అక్కడ ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్కెటింగ్ బోర్డ్, అరుణాచల్ ప్రదేశ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డ్ ఎవరైతే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ అండ్ దాంతోపాటు ఐటీబీపీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అన్నమాట. అంటే మనకి ఇండో టిబెటన్ బోర్డర్లో ఎవరైతే సెక్యూరిటీ వర్క్ చేస్తూ ఉన్నారో, పోలీసులు ఎవరైతే వర్క్ చేస్తున్నారో గస్తీగా మన దేశ రక్షణ కోసం, ఆ యొక్క డిపార్ట్మెంట్ అన్నమాట. రెండు కలిసి లోకల్ అగ్రి హార్టీ ప్రొడ్యూస్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. నథింగ్ బట్ అక్కడ లోకల్గా పండించేటువంటి ప్రజల యొక్క పండించేటువంటి ఏదైతే పంట ఉంటుందో దాన్నే ఇక్కడ ఉన్నటువంటి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులకి వినియోగించనున్నారు. అదే ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలాంటి ప్రోగ్రామ్ని ఎందుకు స్టార్ట్ చేయడం జరిగిందంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఫార్మర్స్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో, అంటే స్వయం సమృద్ధి గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి అనమాట. స్వయం సహాయక గ్రూప్స్ అంటాం, అటువంటివి అనమాట. అవి ఎఫ్పిఓస్, కోఆపరేటివ్స్, ఇవన్నీ కూడా ఏవైతే ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని, మీట్, పౌల్ట్రీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అభివృద్ధి కోసం ఉపయోగిస్తారు. సో వాటిని ఎందుకు సవరిస్తారంటే వాళ్ళ నుంచి ఉన్నటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని కొనుగోలు చేసి ఐటీబీపీకి పంపించడం జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం, సరుకులు ఇవన్నీ కూడా లోకల్గా ఉండేటువంటి ప్రజల నుంచే కొనుగోలు చేస్తారనమాట. అండ్ యొక్క మిషన్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది మార్కెట్ లిమిటేషన్స్కి జరుగుతుంది కాబట్టి, అంటే అక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అంటే మనకి ఎక్కడ ఉంటుంది, ఈస్ట్ రీజియన్లో ఉంటుంది, నార్త్ ఈస్ట్ రీజియన్లో. సో నార్త్ ఈస్ట్ రీజియన్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లో కొండల ప్రాంతం కాబట్టి అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది, అంటే రవాణా అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల అక్కడ పండేటువంటి పంట చాలా వరకు నష్టపోతూ ఉంటారు. సో అలా జరగకుండా అక్కడ ఉండేటువంటి పంటని అక్కడ ఉండేటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ కోసం, అంటే మన దేశ భద్రత కోసం ఎవరైతే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వినియోగిస్తారనమాట. సో అలా వినియోగించేటువంటి కార్యక్రమమే ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ మిషన్ అరుణ్ హిమవీర్ అనేటువంటి పేరుతో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీనివల్ల ఇంకొకటి ఉపయోగపడేటువంటి విషయం ఏంటంటే అక్కడ ఉండేటువంటి రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. అంటే అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాల కల్పన జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అక్కడ ప్రజలు వేరే ప్రాంతాలకి, వేరే సిటీస్కి వలస వెళ్ళిపోకుండా వాళ్ళకి అక్కడ ఉపాధి అనేది వాళ్ళు ఉన్న చోటనే కొంతవరకు లభిస్తుంది అనమాట. రైతులు నష్టపోకుండా ఇటువంటి ప్రోగ్రామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇయర్ మహాకుంభ మేళా అనేది జరగబోతున్న దాన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు మహాకుంభ మేళా డిస్టిక్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఈసారి జరగబోయేటువంటి చోట సంగం అనేటువంటి డిస్టిక్ ని కూడా సెలెక్ట్ చేశారనమాట. ఈ సంగం డిస్టిక్ తో పాటు ఇంకా కొన్ని ప్రాంతాలను కూడా వాళ్ళు సెలెక్ట్ చేశారు. సో దీనివల్ల ఇంపార్టెంట్ ఏంటి, సో మహాకుంభ్ ఏదైతే నెక్స్ట్ ఇయర్ జరగబోతుందో 2025 టైంలో ఆ యొక్క విషయాన్ని పురస్కరించుకొని సంగం ప్రాంతం అండ్ దాంతోపాటు దాని యొక్క సరౌండింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మహాకుంభ మేళా డిస్టిక్గా వాటిని గుర్తించడం జరిగిందనమాట. అండ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ఇప్పటికే 75 జిల్లాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ కొత్త జిల్లా కూడా దీనిలో యాడ్ అవుతుంది. 76వ జిల్లాగా మొత్తం 76 జిల్లాలతోటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని వాళ్ళు విభజించుకోవడం జరిగిందనమాట. అండ్ అక్కడ సరౌండింగ్ లో, అంటే ఈ సంగం ప్రాంతానికి సరౌండింగ్ లో ఉన్నటువంటి కొన్ని ఏవైతే జిల్లాలో ఉన్నటువంటి తహసీల్ ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి అవన్నీ కూడా 67 వరకు కూడా కొన్ని ఏరియాస్ అనేవి గుర్తించి ఈ సంగం ప్రాంతంలో గుర్తించడం జరిగిందనమాట. అంటే సంగం ఏరియాలో కిందే
వాటిని కూడా లొకేట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటికే ఈ ఒక 5 డిస్ట్రిక్ట్స్ని మెయిన్గా దీనిలో డివిజన్లో చేర్చారనమాట. ఏంటి ఆ డిస్ట్రిక్ట్స్ అంటే ఈ యొక్క మేళా కోసం, మహాకుంభ మేళా కోసం గుర్తించినటువంటి జిల్లాల పరంగా ప్రయాగ్రాజ్ డివిజన్ పరంగా ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి. సో ప్రయాగ్రాజ్ దాంట్లో ప్రయాగ్రాజ్ ఒకటి, ప్రతాప్గఢ్ ఒకటి, కౌశాంబి, ఫతేపూర్, మహాకుంభమేళా ఇవన్నీ కూడా ఒక 5 డిస్ట్రిక్ట్స్ని ప్రయాగ్రాజ్ డివిజన్లో భాగంగా గుర్తించడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు సంగం డిస్ట్రిక్ట్ని కూడా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు మహాకుంభ్ 2025కి గుర్తించి దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. సో ఇండియా కంబోడియాకి సంబంధించి ఒక ఎక్సైజ్ అనమాట, టేబుల్ టాప్ ఎక్సైజ్ అనమాట. దాని పేరు వచ్చేసి సింబాక్స్. సో సింబాక్స్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు కంబోడియా, ఇండియా. కంబోడియా సి అంటే కంబోడియా అండ్ ఐఎన్ అంటే ఇండియా. సో ఈ 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఏదైతే ఉందో ఎక్సైజ్ సింబాక్స్ 2024కు సంబంధించినటువంటి ఎక్సైజ్ అనమాట. అండ్ రీసెంట్ టైంలో ఎక్సైజ్ సింబాక్స్ అనేది పూణే ప్రాంతంలో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్మీస్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ ఫస్ట్ ఎడిషన్ అనేది కంప్లీట్ అయిందనమాట. అండ్ డిసెంబర్ 1 నుంచి 8 లోపల కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ ఇందులో మెయిన్గా ఎటువంటి విషయాల్ని వాళ్ళు ప్రస్తావించడం జరిగిందంటే జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ అనేవి ఈ యొక్క సింబాక్స్ ఎక్సైజ్లో భాగంగా నేర్పించడం జరిగింది. అండ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ ఒకటి. అండ్ యుఎన్ పీస్ కీపింగ్ కాంటెక్స్ట్ పరంగా అంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించి 2 దేశాలు సానుకూలంగా వ్యవహరించి 2 దేశాల సైనికులకి తర్ఫీదిచ్చే కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రోగ్రామ్ని కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు జరిగించారనమాట. సో కంబోడియా ఏదైతే ఉందో అది సౌత్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏషియాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం, ఒక దేశము. అండ్ దాని యొక్క క్యాపిటల్ ఫోనోమ్ పెహ్ అన్నమాట. అక్కడ ప్రజెంట్ కింగ్గా ఎవరున్నారు, నోడమ్ షిహామోని గారు కింగ్గా ఉన్నారు. కరెన్సీ వచ్చేసి కంబోడియన్ రియల్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ఖెమర్ అనమాట. అండ్ ఇండియా మలేషియా జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనేది రీసెంట్గా స్టార్ట్ అయి జరుగుతూ ఉంది. దాని పేరు వచ్చేసి మలేషియాకి ఇండియాకి ఎక్సైజ్ హరిమావు శక్తి అనేటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఏదైతే ఉందో అది జరుగుతుందన్నమాట. ఎక్సైజ్ హరిమావు శక్తి ఏ 2 దేశాల మధ్య అని కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వస్తే ఇండియా అండ్ మలేషియాకి సంబంధించినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనమాట. అండ్ ఎక్సైజ్ హరిమావు శక్తి ఏదైతే ఉందో అది 4th ఎడిషన్ అనమాట. 2 దేశాల మధ్య 4వసారి జరుగుతున్నటువంటి ఎడిషన్ ఇది. డిసెంబర్ 2 నుంచి ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు కూడా ఇంపార్టెంట్. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 15 వరకు కూడా మలేషియాలో ఉన్నటువంటి బెంటాంగ్ క్యాంప్లోనే ఇది నిర్వహించడం జరుగుతుంది. ఈ టైము ఇది మలేషియాలో నిర్వహిస్తున్నారు. అండ్ ఇండియన్ కాంటినెంట్కి సంబంధించి అంటే మన దేశం తరపున నియర్లీ ఎవరు పాల్గొంటున్నారు దీనిలో అంటే మహార్ రెజిమెంట్ ఒకటి, అందులో 78 మంది సిబ్బందితో పాటు మలేషియాకి సంబంధించినటువంటి మలేషియా గవర్నమెంట్కి సంబంధించినటువంటి మిలిటరీ ఎంతమంది వర్క్ చేస్తున్నారంటే దీనిలో 123 మంది సిబ్బంది ఎక్కడంటే ఇప్పుడు మన దేశానికి సంబంధించి ఇండియన్ మిలిటరీ అని ఎలా చెప్తామో రాయల్ మలేషియన్ రెజిమెంట్ అని కూడా చెప్తాం. మన దేశానికి సంబంధించి మహార్ రెజిమెంట్ అండ్ మలేషియాకి సంబంధించి రాయల్ మలేషియన్ రెజిమెంట్ 2 టీమ్స్ కలిసి ఎక్సైజ్ హరిమావు శక్తి అనేది రీసెంట్ టైంలో నిర్వహించడం జరిగింది. ఎక్కడంటే బెంటాన్ క్యాంప్ మలేషియాలో నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.